చందంపేట అనే గ్రామం పాపన్నపేట సంస్థాన రీసులు స్థాపించిన గ్రామం. చందమ్మ అని పాపన్నపేట సంస్థానంలో ఒక ఆడపడుచు పేరు. ఆమె పేరుమీద ఈ చందంపేట గ్రామం వెలిసింది. నైజాం పాలనలో ఈ గ్రామముండేది. అయితే ఈ గ్రామము విడిది గ్రామము అంటారు. ఈ గ్రామము గోల్కొండకు మెదక్ మధ్య ఉండేది. కావున ఈ గ్రామమును విడిది గ్రామముగా ఉపయోగించుకునేవారు. ఎందుకంటే హైదరాబాద్ గోల్కొండ కోట నుండి మెదక్ కిల్లా వరకు వెళ్లే సమయంలో రెస్ట్ కోసమని విడిదిగా వినియోగించుకునేవారు. ఈ గ్రామంలో సుమారు 100 మంది వైశ్య వ్యాపార కుటుంబాలుండేది. గ్రామం చాలా సంపన్నమైనటువంటి గ్రామం. ఉదాహరణకు ఈ గ్రామంలో ఒకరు అంటే పెద్ద వ్యాపారవేత్త అయినటువంటి దూది రామలింగయ్య గారు అనేవారుండేవారు. వారికి ఒక పెద్ద బావి, దానిని ఇప్పటికీ దూదివాళ్ల బావి అంటారు, కూడా ఉండేది. ఈ రామలింగయ్య గారి వాళ్ల ఇల్లే సుమారు 2 ఎకరాల పైచిలుకు ఇల్లు ఉండేది. దీంట్లో 3 చేతబావులుండేవి. మేము కూడా మొన్నటి వరకు 10 సంవత్సరాల వరకు చూసినాము. శిథిలావస్థలో ఉండే ఆ ఇల్లును కూడా మేము చూశాము. శిథిలావస్థలో కూలగా మిగిలిన ఇంట్లో దేశాయి బీడీ కంపెనీ నడిపించారు. సుమారు 60 గ్రామాల నుండి తయారైనటువంటి బీడీలు ఈ గ్రామానికి తీసుకువచ్చేవారు. రామలింగయ్య గారి ఇంటి దగ్గరికి అసాము తాసాము అంటే అప్పులు తీసుకోవడానికి ఎంతోమంది వ్యవసాయం చేసేవారు మరియు వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు వచ్చేవారు. మెదక్ జిల్లాలోనే ఈ గ్రామం యొక్క అంగడి పెద్ద అంగడిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సోమవారం అంగడి ఏర్పడేది. ఇక్కడ పశువుల అంగడి కూడా ఉండేది. సుమారు 60 కిలోమీటర్ల దూరం నుండి అంటే నిజాంసాగర్ నుంచి కూడా ఈ అంగడికి వచ్చేవారు అని మా తాతలు చెప్పేవారు. అంగడి రోజు పిల్లలను బయటకు వెళ్లితే తప్పిపోయేవారని బయటకు పంపేవారు కాదట. ఈ అంగడిలో గొంగడి నుండి పెళ్లికి కావలసిన అన్ని బాసింగాల వరకు దొరికేవి. చుట్టుపక్కల ఎటూ 50 కిలోమీటర్లు దూరం వరకు ఎవరు పెండ్లి పెట్టుకున్నా చందంపేట అంగడికి వస్తే అన్ని సామాన్లు దొరుకుతాయి అనే అభిప్రాయంతో వచ్చి వెళ్లేవారట. అయితే నిజాం కాలంలో ఏర్పడిన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకల ఆర్టీసీ 5 డిపోలు వెలిసినాయి. అందులో మన మెదక్లో ఒక డిపో వెలిసింది. ఆసిఫాబాద్, రాణిగంజ్ డిపోలు అప్పుడు వెలిసినవే. మెదక్ నుంచి వెలువడిన మొట్టమొదటి బస్సు ఉదయం 5 గంటలకు వయా చందంపేట మీదుగా హైదరాబాదు వెళ్లి సాయంత్రం వేళలో చివరకు హైదరాబాదు నుంచి వయా చందంపేట మీదుగా మెదక్ వెళ్లేది. అయితే అప్పుడు ఈ గ్రామాన్ని నూకల చందంపేటగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయదారులు మొదటి బస్సును వినియోగించుకొని నూకలన్నింటినీ హైదరాబాదుకు తరలించి అమ్ముకుని వ్యాపారం చేసేటటువంటివారు. చందంపేట నుండి నూకలు హైదరాబాదుకు తరలించేవారు. అందుకే ఈ గ్రామానికి నూకల చందంపేటగా ప్రసిద్ధి పొందింది. చాలామంది ఆర్టీసీ కార్మికులు చెప్పుతున్న విషయమేమిటంటే కండక్టర్, డ్రైవర్ డ్యూటీ చేయడానికి లగేజ్ రూపంలో అదనపు డబ్బు వస్తుందని ఆశతో ఈ డ్యూటీని వేయించుకునేవారట. ఈ విషయం స్వయంగా వారు చెప్పియున్నారు. ఇక్కడికి రవాణా వ్యవస్థ సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల చందంపేట గ్రామము మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. కాబట్టి ఈ గ్రామము ఎదగకుండా పోయింది. ఇక్కడికి రైల్వే స్టేషన్ కూడా మంజూరైందని నిజాం కాలంలోనే చెప్పారు. అయితే వడియారం రైల్వే స్టేషన్ చందంపేటలోనే పడాల్సి ఉండేదని పెద్దవాళ్లు చెప్తారు. అయితే ఆ కాలంలో రైళ్లల్లో దొంగలెక్కువగా వచ్చేవారు కావున ఇక్కడ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉండటం వల్ల దొంగలు వచ్చి దూసుకెళ్తారనే ఉద్దేశంతో లంచమిచ్చి మరీ రైలు రాకుండా చేశారు. మాసాయిపేట నుండి చందంపేట మీదుగా మిర్జాపల్లి వెళ్తే స్ట్రెయిట్గా రైల్వే లైన్ అయ్యేది. వడియారం రైల్వే స్టేషన్ చేయటం వల్ల ఇప్పుడు మనం గమనించినట్లయితే రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉంటుంది. మన చందంపేట గ్రామం అట్లాస్లోనూ ఆంధ్రప్రదేశ్ పటాలలో కూడా ఈ గ్రామం పేరు ప్రస్తావించబడి ఉంటుంది. మండలాలు చేసినప్పుడు కూడా చిన్నశంకరంపేట బదులు చందంపేట చెయ్యాల్సి ఉంది. కాని మెయిన్ రోడ్డుకు కొద్దిగా లోపలిగా ఉంటుందని అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులకు కొద్దిగా అందరికీ అందుబాటులో ఉండది అనే ఉద్దేశంతో ఈ గ్రామానికి బదులు చిన్నశంకరంపేటను మండలంగా చేశారు. తరువాత కాలక్రమమైన ఈ నూకల చందంపేట కాస్త ముత్యాల చందంపేటగా మారింది. తర్వాత కాలంలో వ్యాపారస్తులు మెల్లమెల్లగా పట్టణాల వైపు పయనించిన తర్వాత
గ్రామంలోని కొందరు ముఖ్యులు ముత్యాలకు రంధ్రాలు వేయాలని నేపంతోటి వాటి సూదులు ఇక్కడ తయారుచేసేవారు. వాటి ద్వారా ఈ చందంపేటకు ముత్యాలు తీసుకుని వచ్చి ఇంటికి వాటికి రంధ్రాలు వేయించి మళ్లీ తీసుకుని వెళ్లేవారు. ప్రపంచంలో తయారైన ప్రతి ముత్యం హాంకాంగ్ నుంచి బాంబే, సూరత్లలో వేయడంతో పాటు నేరుగా హైదరాబాదు నుంచి చందంపేటకు వచ్చి ఇక్కడ డ్రిల్ అయిన తర్వాత మళ్లీ అమ్మకానికి వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లేది. కావున దీనికి ముత్యాల చందంపేటగా పేరుగాంచింది. ఇక్కడ సుమారుగా ముత్యాలకు రంధ్రాలు వేసే 50 కుటీర పరిశ్రమలు ఉండేవి. ఒక ఇంట్లో ముత్యాలు హైదరాబాదు నుండి తీసుకువచ్చి మళ్లీ రంధ్రాలు వేసి తిరిగి హైదరాబాదుకు తీసుకువెళ్లి ఇచ్చివచ్చేవారు. ఇట్లా గ్రామంలో సుమారుగా 50 కుటీర పరిశ్రమలు ఉండేవి. ఈ గ్రామములో చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 10 గ్రామాల నుంచి సూరారం, దరిపల్లి, అచ్చంపేట, రుద్రారం, కామారం తండా ఇలాంటి గ్రామాల నుంచి ఈ గ్రామానికి వచ్చి ముత్యాలకి రంధ్రాలు వేసి జీవనోపాధి గడిపేవారు. గ్రామానికి నుండి ఇతర దేశాల నుండి పర్యాటకంగా వచ్చి ముత్యాలు రంధ్రాలు వేసే నైపుణ్యాన్ని పరిశీలించి వాటిని కెమెరాలలో బంధించి కాలానుక్రమంగా వాటిని పర్యవేక్షణ చేసి ఆలోచించి వాటిని కుటీర పరిశ్రమల నుండి పెద్ద పరిశ్రమలుగా అంటే మిషన్స్ తయారుచేసి ముత్యాలకు డ్రిల్లింగ్ మిషన్ ద్వారా వేయడం ప్రారంభించిన తర్వాత ఈ గ్రామం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఉపాధి పనులు సన్నగిల్లి ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి రంధ్రాలు వేసే పరిశ్రమ లేకుండా ఏర్పడింది. తెలంగాణ ఉద్యమానికి సాగుతున్న రోజుల్లోనే మెదక్ కిల్లా, చందంపేట యొక్క గడిబురుజు మరియు ఈ ముత్యాల పరిశ్రమ, ఏడుపాయలు ఈ 4ంటినీ కలిపి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. కాకపోతే ఉద్యమ నేపథ్యంలో ఈ గ్రామాన్ని కాలక్రమేణా వదిలిపెట్టి ఏడుపాయలను, మెదక్ కిలాని ఏర్పాటు చేశారు. కాని ఈ గ్రామంను వదిలిపెట్టడం జరిగింది. చందంపేటలో ఉన్న బురుజు కిలా నుండి కూడా మెదక్ కిలాకు నేల సోరంగ మార్గం ద్వారా అంటే భూమిలో నుండి ఒక సోరంగంగా మార్గం ద్వారా దారి ఉండేదని పూర్వీకులు చెబుతారు. అక్కడి నుంచి వేరే అంటే పాములు, పులులు, వేరే ఇతర జంతువులు వచ్చి గ్రామంలో ఇబ్బంది పెడతాయనే నెపంతో దానిని మూసివేయడం జరిగింది. ఈ గ్రామంలో పూర్వము కవులు, కళాకారులు కూడా చాలామంది ఉండేటటువంటివారు. విఠోబా, దుర్గయ్య శాస్త్రి లాంటివారు కవులు ఉండేవారు. దుర్గయ్య శాస్త్రిగారు సంగమేశ్వర టెంపుల్ ఆధారంగా చేసుకుని అగ్నిహోత్రిగా వారు పేరు గడించారు. అయితే అతను మార్కండేయ పురాణము, పద్యభాగము, సంగమేశ్వర శతకము లాంటి కనీసం ఒక 10 వరకు పుస్తకాలు రచించడం జరిగింది. విఠోబా యక్షగానాలను అనేక పుస్తకాలు వ్రాయడం జరిగింది. వాటి యొక్క యక్షగానాలను ఇప్పటివరకు మా గ్రామంలో కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటారు. పూర్వము చందంపేట ప్రతిరోజూ సాయంత్రం 3-4 గంటలు తప్పకుండా కాలక్షేప నిమిత్తమై కల్చరల్ ప్రోగ్రాం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజూ ఉండేవని పూర్వీకులు, మా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. పురాతన కట్టడాల్ గడిబురుజు వీరేగా మార్చకుండా ఉండాలనే ఆదేశాల నేపథ్యంలో కొన్ని తెలంగాణ పార్కుగా, వ్యాయామశాలగా ఏర్పరచుకోవడానికి కొన్ని పరికరాలు బిగించారు. ప్రస్తుతం విడివడిన రుద్రారం గ్రామము ఈ గ్రామము క్రిందికే ఉండేది. ఈ 2 గ్రామాల మధ్యన శ్రీ సంగమేశ్వర దేవాలయంలో స్వయంభూ వెలిసినటువంటి శివలింగం. ఇక్కడ 4 రోజులపాటు శివరాత్రికి జాతర జరుగుతుంది. అంతేకాకుండా ఈ గ్రామం లోపల పీర్ల పండుగకు కూడా జాతర జరిగేది. మరియు ఉగాదికి పండుగ రోజున పెద్ద చెరువులో శ్రీ చెన్నరాయిని బండ్లు తిరిగి జాతర జరుగుతుంది. గ్రామంలో అంతేకాకుండా సంక్రాంతికి పండుగ రోజు కూడా వీరభద్రస్వామి దగ్గర బండ్లు తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గ్రామం లోపల 12 మంది ఆల్వాలలో 2 శ్రీమన్నారాయణ రామానుజాచార్యులు మరియు నమ్మాల్వాళ్ క్షేత్రము, శ్రీ వెంకటేశ్వర క్షేత్రం కూడా వెలిసింది. ఈ గ్రామంలో ప్రతి దసరాకు తప్పకుండా గ్రామస్తులందరూ వచ్చి రామానుజును, నమ్మాల్వాళ్లను, వాళ్లతో పాటు శ్రీవెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకుని వెళ్తారు. కాలక్రమేణా ఇక్కడి ప్రాంతం వారంతా 100 కుటుంబాలు ఉద్యోగరీత్యా, వలసరీత్యా పట్టణాలకు తరలివెళ్లడం ద్వారా ఈ గ్రామము నిర్మాణస్యంగా తయారైపోయింది. ప్రస్తుతం ఎంఎస్ఎన్ చందంపేటగా పేరు గడిస్తుంది. సుమారుగా 100 కుటుంబాలకు పైబడి ఈ గ్రామస్తుల నుండి బయటకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడినటువంటివారు సుమారుగా 100 కుటుంబాలకు పైగా ఉంటాయి. సమాచార సేకరణ శ్రీ రామాంజపురం ప్రభాకర్ గారు మాకు అందించిన అమూల్యమైన విషయాలను మేము మా టీం కెమెరామెన్ రాజ్గౌడ్ గారితో చిత్రీకరించాము.
మీకు ఈ చందంపేట స్టోరీ నచ్చుతుందని భావిస్తూ సదా మన గ్రామ సీవలో మన విలీజ్ ఛానల్ 80 పనిచేస్తుందని సగర్వంగా తెలియచేస్తున్నాను.